ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్థితి బ్రహ్మహరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి జయ కొండదేవత మహాశక్తి అంబవారి విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసు మారియమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 దేవత కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత అంబవారు ఈ 2024 రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. జయ కొండదేవత అంబవారు వనదేవత మహాశక్తి లక్ష్మీదేవి వనదుర్గాదేవి వనదుర్గా మాత మహాలక్ష్మి సరస్వతి విఘ్నేశ్వర వనదేవత మహాశక్తి. ఓం సమ్మక్క తల్లి ఆయన మహాసారలమ్మ తల్లి ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్ట గడియలు ధనుష్ట నక్షత్రము ఉత్తరభద్ర అనుగ్రహం గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి అదృష్ట గడియలు జాతక ప్రకారంగా చూసుకుంటే లక్ష్మి అనేది వీళ్ళకి అనుకూలం అనేది పెద్దగా ఉండదు. ఇలా జాతక పరంలో చూసుకుంటే శతాభిష నక్షత్రము ధనుష్ట నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే ఇలా జాతక బలంలో కుంభరాశి కలుస్తుంది. ఈ రాశి వందున ఆదాయములో చూసుకుంటే 14, ఖర్చులో 14, రాజపూజితలో 6, అవమానంలో 1 ఈ 3 విధానాలుగా ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి మనస్తత్వము చాలా నిండుగా ఉంటుంది. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. మనసులో 1 బయట 1 నటించే నటన విధానం అనేది ఇలా ఉండదు. మనస్తత్వం ప్రకారంగా చూసుకుంటే ఇలా జాతకంలో కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ నూతన పనులు చాలా వరకు అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే చాలా వరకు ప్రజలకి హెల్ప్ చేసే మనస్తత్వము ప్రజలకి సహకారం చేసేది ఇలా జాతకంలో చాలా వరకు అది కుదురై ఉంది. ఎందువల్ల అంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రాజకీయ ఫలితంలో చాలా వరకు ప్రజలకి హెల్ప్ చేస్తూ లేని వాళ్ళకి ఏదో వాళ్ళ 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 దగ్గర ఉన్నంత వరకు హెల్ప్ చేయటం, తర్వాత ప్రజలను కొంచెం కాపాడుకోవటం, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటామో మనం అలాగ ప్రజలను కూడా అలా కాపాడే మనస్తత్వము మనసు ఆలోచన విధానము ఇలా పేరు బలంలో ఉంది. కాబట్టి తప్పకుండా ఇలాగ రాజకీయ ఫలితాల్లో మంచి శుభవార్తలు ఉన్నాయి. మరి వ్యవసాయ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చాలామందికి కొంచెం సందేహాలు ఉండాలి. వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ రాజకీయ ఫలితాలు కానీ సినిమా ఫీల్డ్ కానీ లేదు హోమ్ డిపార్ట్మెంట్ కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ కొంతమందికి చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళకి మరి మంచి రోజులు మంచి గడియలు మంచి యోగము మంచి స్థితిగతులు ఎలా ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మంచి టయాలు దిశ తిరుగుతుంది, మరి ఎప్పుడు ఎలాగే ఉంటారా, పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా, పడ్డవాడు ఎప్పటికైనా కూడా వాడిని లేపాల్సిందే కదా, లేపితే కదా వాడు టాలెంట్ ఏదో చూపిస్తానికి. మరి అలాగే ఉంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి ఏ ప్రయత్నం చేయాలన్నా ఏది చేయాలన్నా కష్టే ఫలే అన్నాడు. కష్టే ఫలే అంటే మనం చేసే కష్టంతో మనం చేసే ప్రతిఫలంతో మనకు అన్నీ ఎదురవుతాయి. కానీ మనం చేసేది చిన్న పని చేసి పెద్దది రావాలంటే మనకు రాదు. కాబట్టి మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మన తెలివితేటలతో మనం పోరాటం చేయాలి. కాబట్టి బంధువు మిత్రులతో కొంచెం జాగ్రత్తలు కొంచెం పాటించాలి. బంధువు మిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్నేహ ధర్మాల్లో కొంచెం జాగ్రత్తలు ఉండాలి. కాబట్టి స్త్రీ విషయాల్లో వచ్చేసి చాలా వరకు కొంచెం జాగ్రత్తలు పడాలి. నమ్మక ద్రోహాలు, ప్రేమించిన వాళ్ళు లేనిపోయిన చికాకులు,
లేనిపోయిన విధానాలు, స్త్రీ విషయాల్లో అతి జాగ్రత్తగా ఉంటేనే ఇలా జాతకం అనేది మూవ్ అవుతుంది. లేకపోతే కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి గత జైలు విషయాల్లో కానీ, ఏది పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, గత 14 సంవత్సరాల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు, ఆస్తి గొడవలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు వీళ్ళు అతి తొందరగా కలుసుకొని మంచి శుభ ఫలితాలు వచ్చే యోగము కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద శని దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శని దోషం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. అలా చేజారిపోకోకుండా వీళ్ళు అనుకున్న పనులు, చేసే కార్యక్రమం, అనుకునే ఆలోచనలు, చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా వర్తిస్తాయి. అనుకున్న పనులు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టయాల్ అనేది కొంచెం మనసు ఆలోచన ఒక అందునుగా లేదు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంది. ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అంత అనుకూలంగా ఉండలేదు. కొన్ని గ్రహాలు వచ్చి కొన్ని కూడుకున్నాయి. ఈ నవగ్రహాల వల్ల మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ భంగమైపోతున్నాయి. అలాంటి ఆ కార్యక్రమాలు మీరు భంగం కాకోకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మెయిన్గా నవగ్రహాల చుట్టూ తిరగాలి. 9 నవగ్రహాల చుట్టూ తిరిగి లాస్ట్ రోజున శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామికి ప్రదర్శన చేసి అక్కడ ఈ నవగ్రహాలు పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొద్దండి. ఈ నవగ్రహాలు చుట్టూ తిరిగేసిన తర్వాత దానికి కాలు చేతులు కడుక్కొని పోయి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి పోయి తలస్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మీరు గుడికి వెళ్ళాలి. ఇంకో రోజున పెట్టుకోవాలి, లేదా అదే రోజున పెట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకొని శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 101 తమలపాకుతో ఆ ఆంజనేయ స్వామిని పూజించాలి. తర్వాత ఆయనకి ఇష్టమైనది ఆ 101 తమలపాకు 101 అనుగ్రహంతో పారార్థన చేస్తే తప్పకుండా ఆయనకి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి పారార్థన చేసిన తర్వాత మీరు ఎక్కడికి పోయినా కూడా అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి వర్తిస్తుంది. మరి మీరు ఏదో తెలుసో తెలియని కొన్ని చిన్న శికాకులు కొన్ని జరుగుతుంటాయి. మరి ఆ తెలియని దాని గురించి మీ కుటుంబంలో భార్యాభర్తలు కానీ, కుటుంబంలో కానీ కొంచెం భార్యాభర్తల గొడవలు కానీ, అన్నదమ్ముల విధానాలు కానీ, లేదు భూమి తగాదులు కానీ, కొన్ని సమస్యల్లో కొంచెం ఇబ్బందులుగా బాధపడుతూ ఉంటారు మీరు. మరి అలాంటి బాధపడే వాళ్ళకి ఒకసారి మాకు సంప్రదించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి మీ ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, మీ కుటుంబ పరంగా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మీ పేరు, వయసు, గోత్రనామం మాకు ఒకసారి పంపిస్తే మీ పేరు బలాన్ని పెట్టి మీకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది జాతక చక్రం వేసేసి చూసి అమ్మవారి విషయాలని మేము చూసి మీకు చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా శాంతం చేయగలుగుతాము. కాబట్టి అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.